వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరందరూ? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా చేపల కూర ఎంత బాగుంది కదా. దీన్ని నేను 2008లో హైదరాబాద్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. మాది బేసిక్గా నెల్లూరు. సో చేపల కూర అంటే మాకు చింతపండు పులుసు వేసి చిక్కగా ఎర్రగా చేయడమే. కాకపోతే ఇది హైదరాబాద్లో నేను నేర్చుకున్న చోట ఎలా అంటే వాళ్ళు మసాలాలు వేసి చేస్తారనమాట. సో అలాగే ట్రై చేశాను ఈరోజు. ఒకసారి రెగ్యులర్ చేపల కూర బోరు కొట్టిందన్నప్పుడు ఇలా చేసుకోండి. దీనికి ముందుగా కొన్ని మసాలాలు వేసుకోవాలి. అవేంటో నేను ఇప్పుడు చూపిస్తాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్, కాల్చి పెట్టుకున్న ఎర్రగడ్డలు కాల్చడం అంటే పైన కాల్చేయకూడదు, లోపల దాకా నిదానంగా కాల్చుకోవాలి. లేకపోతే మీకు కూర పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. ఈ కూర టేస్ట్ అంతా మసాలాలు చేయడము, వాటిని సరిగ్గా వేయించుకోవడంలో ఉంటుంది అంతే, ఇంకా వేరే ఏమీ కాదు. నేను అలాగే ఇప్పుడు చూడండి అన్ని మసాలాలు రెడీ అయిపోయాయి. చేపలు చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాను. ఆనియన్ పేస్ట్ ఇది కాల్చింది, అల్లం తెల్లగడ్డ పేస్ట్, అది వచ్చి జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి పేస్ట్ ఒకటి రెడీగా పెట్టుకున్నాను. ఒకవేళ మీకు పుల్కా పాన్ అలాంటివి లేకపోతే స్టవ్ మీద ఇలా ఫోర్క్ పెట్టి ఫోర్క్కి ఆనియన్ గుచ్చేసి నీట్గా కాల్చేసుకోండి. నిదానంగా సిమ్లోనే కాల్చుకోవాలి. పైన తొందరగా బ్లాక్ అయిపోద్ది, అలా కాకుండా ఆ లోపలంతా కాలే వరకు నిదానంగా కాల్చుకొని తర్వాత ఇదిగోండి మసాలా కూడా చేసేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు ఆనియన్స్ కొంచెం వేగంగానే అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 కేజీ చేపలు ఉన్నాయి, సో నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. ఇవి బాగా బ్రౌన్గా అయిపోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ నేను వెంటనే వేసేస్తున్నాను కదా అనిపిస్తుంది, అంతా నేను కట్ చేసి ఎడిట్ చేసి మీకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లో కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసేసి పొడులు మాడిపోకుండా వెంటనే కలిపేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేస్తున్నాను. చింతపండు పులుసు చిక్కగా తీసుకున్నా పర్వాలేదు, కొంచెం పలుచగా తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మసాలాలు వేస్తాం కాబట్టి మళ్ళీ కూర ఎలాగూ కొంచెం చిక్కగానే వచ్చేస్తుంది. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, ఇంకా ఇది జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండు కొబ్బరి పేస్ట్, వీటిని పులుసు బాగా మరిగిన తర్వాత యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఎర్రగడ్డలు సరిగ్గా కాలేదు అనిపిస్తే ఆనియన్స్, మీరు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేయించేసుకోండి. ఈ మసాలాలన్నీ యాడ్ చేసి పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు కూడా యాడ్ చేసేసి ఇవి ఉడకంగానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయాలి. రెడీ అయిపోతుంది మన ఎమ్మి పులుసు. ఇది ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే మేము నెల్లూరు అంటే నేను 2 కూరలు పెడతాను చూడండి లాస్ట్లో, కొరమీను పులుసు, చేపల పులుసు అలాగే చేస్తామన్నమాట. అలాగే తెలుసు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, ఎమ్మీగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీలో ఎవరైనా ఇలా చేస్తే నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.